ఒక్కొక్కరికి 10 కోట్లు 20 కోట్ల విల్లాలు, పెద్ద పెద్ద లగ్జరీ కార్లు. అంటే ఉద్యోగం చేస్తే ఎవరికి కూడా రావు కదా. మరి అదే శాలరీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మనం మేనేజర్ పోస్టులు కానివ్వండి, ఇంకా సీనియర్ ఆ పోస్టులు చూసుకుంటే వాళ్ళకు కూడా అవే జీతాలు ఉంటాయి. మీకు వచ్చే ఇక్కడ జీతాలు ఏవైతే 1-2 లక్షలు ఉంటాయో వాళ్ళకు కూడా అవే జీతాలు ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు అంత పెద్ద పెద్ద విల్లాలు కార్లు కొనలేకపోతున్నారు? ఒకటి అర్థం చేసుకోవాలి. ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు, లెక్కలు తేల్చినట్లు రిపోర్టులు, తూతు మంత్రంగా తనిఖీలు, బుట్టదాఖలు చేసి అక్రమార్కులకు అండదండలు, కొంతకాలం హడావుడి కార్యక్రమాలు, ఏదో జరుగుతుందన్నట్లు ప్రకటనలు. ఇలా 10 ఏళ్లలో 100 ఎంక్వైరీలు జరిగాయి. ఎంక్వైరీలు వేసి ఎంతో మందిని దోషులుగా తేల్చారు. వారికి అధికారులు వంతు పాడారు, చర్యలు తీసుకోకుండా వదిలేశారు. పైగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్న పోలేదు, ఇప్పటికీ మించిపోలేదు. ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి నుంచి కక్కిస్తే చాలు ప్రభుత్వానికి 100ల కోట్ల ఆదాయం సమకూరుతుంది.